అరే B22 ఏపీకి రావాల్సిందిగా అటు ఏరోస్పేస్ పార్క్ ప్రతినిధుల్ని మంత్రి లోకేష్ ఆహ్వానించడం మనం చూస్తున్నాం. కర్ణాటకలో ఫ్లాప్ అయిన ఈ అంశం గనక చూసుకున్నట్టయితే లోకేష్ దీన్ని ప్లస్ గా మార్చుకోబోతున్నారు. 8,000 ఎకరాలు సిద్ధంగా ఉంది, ఇటు ఏపీకి రావాలంటూ కూడా ఆహ్వానించడం తెలుస్తోంది. సో వివరాలేంటి? దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 5 ప్రాంతాల్లో, ఇటు అనంతపురం గానీ అటు విశాఖపట్నం, మొత్తంగా 5 ప్రాంతాల్లో డిఫెన్స్ ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేయాలి, ఆ రంగాన్ని విస్తరించాలి. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో దేశానికి బ్యాక్ బోన్ గా ఉండే ఏరోస్పేస్, డిఫెన్సీ, తయారీ రంగంపై పూర్తి ఫోకస్ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన పాలసీల రూపకల్పన చేసింది. ఈ సమ్మిట్ ద్వారా భారీ స్థాయిలో పెట్టుబడుల్ని ఆకర్షించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ సదస్సు ద్వారా డిఫెన్సీ, ఏరోస్పేస్ రంగాల్లో వచ్చే పెట్టుబడులకు అవసరమైన భూమిని, ఏ ప్రదేశాలు అనువైనవో దానికి సంబంధించిన జిల్లాలను ఇప్పటికే గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో BEL వెపన్స్, రాడార్స్ కు సంబంధించి డిఫెన్సీ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ ను అనంతపూర్ లో ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా ఎలక్ట్రో ఆప్టిక్స్, అడ్వాన్స్డ్ నైట్ విజన్ కెమెరా సిస్టమ్ ను కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయబోతోంది. దీనికి ఆనుకుని చాలా వరకు MSMEలు వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా వైజాగ్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఎయిర్ కార్గో కాంప్లెక్స్ ద్వారా రాష్ట్ర లాజిస్టిక్ మౌలిక వసతుల రంగం పూర్తిగా మారుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు చేయరా. ఐటీ కంపెనీలు తీసుకురావడం కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా లోకేష్ తనయుడు చంద్రబాబు నాయుడు కూడా అనేక ప్రయత్నాలు చేశారు. అది అందరికీ తెలిసిన విషయం.